హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టోరీ ప్లే తెలుగు యూట్యూబ్ ఛానల్. నా పేరు ప్రవీణ్. ఈ వీడియోలో నేను యానిమల్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మొత్తం వీడియోని చూడండి, సినిమా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. యానిమల్ అంటే ఏంటి? ఒక జంతువు. జంతువుకు కావాల్సింది ఆకలి, సెక్స్, నిద్ర, ఉండటానికి ఒక సేఫ్ ప్లేస్. అదే ఒక సింహం అయితే దానికి ఆకలేసినప్పుడు వేటాడుతుంది, తింటుంది. తన ఫ్యామిలీలో ఎవరికైనా ఇంకో వేరే జంతువు వల్ల ముప్పు లేదా ప్రమాదం ఉంది అంటే సింహం ఏం ఆలోచించకుండా ఆ జంతువును చంపేస్తుంది. దానికి ముందేం జరిగింది, తర్వాత ఏం జరుగుతుంది అని ఏమీ ఆలోచించకుండా సిచ్యువేషన్ కి తగ్గట్లుగా బిహేవ్ చేస్తూ ఉంటుంది. అలాగే ఈ యానిమల్ సినిమాలో కూడా రన్ విజయ్ సింగ్ అనే క్యారెక్టర్ సిచ్యువేషన్ కి తగ్గట్లుగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. అతనికి ముందేం జరిగింది, ఇది చేస్తే తర్వాత ఏం జరుగుతుంది అని ఏమీ ఆలోచించడు. ఆ సిచ్యువేషన్ లో తన నాన్నని కాపాడుకోవడానికి, శత్రువులని చంపడానికి ఎంత చేయాలో యానిమల్ లాగా అంత వైలెంట్ గా అంత ఎక్స్ట్రీమ్ లెవెల్లో చేస్తూ ఉంటాడు. రన్ విజయ్ సింగ్ కి నాన్న అంటే పిచ్చి ప్రేమ. చిన్నప్పటి నుండి నాన్న తనతో ఎప్పుడు సరిగ్గా టైం స్పెండ్ చేయడు. దానికి బాధపడుతూ ఉంటాడు. కానీ అలాగే నాన్నపై ఇంకా ప్రేమ పెంచుకుంటూ ఉంటాడు. నాన్న వచ్చి బల్బీర్ సింగ్. బల్బీర్ స్వస్తిక్ అనే ఒక స్టీల్ బేస్డ్ కంపెనీని ఇంటర్నేషనల్ లెవెల్లో రన్ చేస్తూ ఉంటాడు. దాని వలన బల్బీర్ కి తన పిల్లలతో సరదాగా టైం స్పెండ్ చేసే టైం కూడా ఉండదు. అలా ఒక రోజు విజయ్ స్కూలింగ్ టైంలో తన అక్కకి కాలేజ్ లో ర్యాగింగ్ జరిగిందని చెప్పి తనని టచ్ చేశారు అని తెలవగానే వెంటనే ఫుల్ కోపంతో కారులో కాలేజ్ కి డైరెక్ట్ గా క్లాస్ రూమ్ లోకే గన్ తీసుకుపోతాడు. ర్యాగ్ చేసిన స్టూడెంట్స్ ని బెదిరిస్తాడు. తన అక్కని టచ్ చేసిన వాళ్ళందరినీ కారుతో గుద్ది భయపెడతాడు. దానికి విజయ్ నాన్న బల్బీర్ వచ్చి విజయ్ ని విపరీతంగా కొట్టడం, మనం ఒక క్రిమినల్ ని కన్నాం జ్యోతి అని చెప్పి తన భార్యతో చెప్తూ విజయ్ పై కోపంగా ఉంటాడు. విజయ్ అసలు నేను చేసింది తప్పే కాదు, మన కాలేజ్ లో అక్కకు సేఫ్టీ లేదంటే ఇంకా మనం ఎంత రిచ్ అయితే మాత్రం ఏంటి యూజ్ అని చెప్పి నాన్నకు ఎదురు మాట్లాడతాడు. నేను చేసింది తప్పే కాదని చెప్పి అంటాడు. దానికి బల్బీర్ విజయ్ ని వీడి ఇక్కడే ఉంటే ఇంకా ఇలాగే తయారవుతాడు అనుకొని విజయ్ ని యుఎస్ కి పంపిస్తాడు. ఫ్యామిలీకి దూరంగా 8 ఏళ్ళు విజయ్ అక్కడే చదువుకుంటాడు. తర్వాత పెద్దవాడు అవుతాడు. కానీ ఆ యాటిట్యూడ్ మాత్రం మారదు. తను తనపై కాన్ఫిడెంట్ గా డోంట్ కేర్ అనే యాటిట్యూడ్ తో ఉంటాడు. మళ్ళీ తిరిగి ఢిల్లీకి నాన్న బర్త్డే కోసం వస్తాడు. బర్త్డే ముందు రోజు విజయ్ తన చిన్నప్పటి క్లాస్మేట్ అయిన గీతాంజలి ఎంగేజ్మెంట్ కి వస్తాడు. విజయ్ అక్కడ గీతాంజలిని చూసి ఇది తన ఎంగేజ్మెంట్ అవ్వడంతో డిసప్పాయింట్ అవుతాడు. ఎందుకంటే విజయ్ గీతాంజలిని చిన్నప్పటి నుండి లవ్ చేస్తూ ఉంటాడు. గీతాంజలి కూడా తనని లవ్ చేస్తూ ఉంటుంది అని చెప్పి కాన్ఫిడెంట్ గా ఉంటాడు. అదే రోజు గీతాంజలితో మాట్లాడి గీతాంజలి మనసు మారేలా చేస్తాడు. గీతాంజలి నా కోసం వస్తది అని చెప్పి ఫ్రెండ్స్ తో కూడా చెప్పి వెళ్ళిపోతాడు. తర్వాత ఇంట్లో విజయ్ నాన్న బల్బీర్ సింగ్ బర్త్డే పార్టీ జరుగుతూ ఉంటుంది. విజయ్ కి ఒక అక్క, ఒక చెల్లె ఉంటారు. అక్కకు పెళ్లి అవుతుంది. బావ అరవింద్ ఫ్యామిలీ బిజినెస్ స్వస్తిక్ లో చాలా షార్ప్ గా వర్క్ చేస్తూ ఉంటాడు. దానికి గాను బల్బీర్ అరవింద్ ని మెచ్చుకుంటూ ఉండడం విజయ్ కి నచ్చదు. తర్వాత ఒక విషయంలో విజయ్ కి అరవింద్ కి మధ్య గొడవ జరుగుతుంది. అందులో విజయ్ చాలా అగ్రెసివ్ గా అరవింద్ తో బిహేవ్ చేస్తూ ఉంటాడు. దానికి విజయ్ అక్క అరవింద్ కి సారీ చెప్పమని అంటే విజయ్ నా తప్పే లేదు, నేను సారీ చెప్పను అని చెప్పి అనగానే అక్క వెళ్లి నాన్నకు చెప్తుంది. మళ్ళీ నాన్న బల్బీర్ విజయ్ దగ్గరికి వచ్చి అరవింద్ కి సారీ చెప్పు వెళ్ళి అని చెప్పి అంటే విజయ్ నాన్నతో కూడా మీకు ఇక్కడ ఏం జరిగిందో తెలుసా నాన్న, నేను సారీ చెప్పను నాన్న అని చెప్పి అంటాడు. దానికి బల్బీర్ విజయ్ కి ఒక 10 నిమిషాలు టైం ఇస్తాడు సారీ చెప్పనీకి. విజయ్ అక్క కూడా విజయ్ తన భర్తతో అలా మాట్లాడేసరికి బాధపడుతుంది. దానికి విజయ్ అక్క దగ్గరికి వచ్చి నువ్వంటే నాకు చాలా ఇష్టం అక్క అని చెప్పి అక్క కోసం అరవింద్ కి సారీ చెప్తాడు. తర్వాత మళ్ళీ బల్బీర్ కి విజయ్ కి గొడవ జరుగుతుంది. బల్బీర్ వచ్చి విజయ్ ని కొట్టి ఇంట్లోంచి వెళ్ళిపో అంటాడు. అంతే, వెళ్ళిపోమన్న తర్వాత ఎందుకుంటా అని చెప్పి యాటిట్యూడ్ తో కోపంలో వెళ్ళిపోతున్న విజయ్ కి ఎదురుగా గీతాంజలి వస్తుంది. గీతాంజలిని తీసుకువెళ్లి విజయ్ నాన్నకు పరిచయం చేసి నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి అని చెప్తే నాన్న బల్బీర్ సింగ్ ఇద్దరిని పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. ఇక్కడ గీతాంజలి ఫ్యామిలీ కూడా వీళ్ళిద్దరి పెళ్లికి ఒప్పుకోరు. దాంతో ఇద్దరు ఫ్లైట్ లో వెళ్ళిపోయి హిమాలయాల్లో పెళ్లి చేసుకుంటారు. అక్కడ హిమాలయాల్లో డీప్ లవ్ లోకి డైవ్ చేస్తారు. అయితే తర్వాత గీతాంజలి పిల్లల గురించిన ఆలోచన ఏంటి అని చెప్పి విజయ్ ని అడిగినప్పుడు విజయ్ వచ్చి నాకు ఫాదర్ అవ్వాలని ఉంది అని చెప్పి చెప్తాడు. దానికి గీతాంజలి మీ నాన్నలాగా అవ్వాలని లేదు కదా అని చెప్పి అనగానే విజయ్ కి కోపం వస్తుంది.
వస్తుంది. మా నాన్న గురించి తప్పుగా మాట్లాడకు అని చెప్పి సీరియస్ అవుతాడు. గీతాంజలి బాధపడి హగ్ చేసుకొని సారీ చెప్పగానే విజయ్ గీతాంజలి నేను నిన్ను ఎప్పుడూ మోసం చెయ్యను అని చెప్పి అంటాడు. కట్ చేస్తే 6 సంవత్సరాల తర్వాత రణ్విజయ్ సింగ్ కొంతమంది గ్యాంగ్స్ తో గన్స్ తో ఒక గ్యాంగ్స్టర్ లాగా వస్తాడు. తన బావ అరవింద్ ని గొంతు పిసికి చంపేశాక కూడా మళ్ళీ గన్ తో కాల్చి చంపేస్తాడు. అరవింద్ తమ్ముణ్ణి, అరవింద్ కోసం పనిచేస్తున్న మనుషుల్ని కూడా చంపేస్తాడు. ఆ నెక్స్ట్ డే గీతాంజలి విజయ్ తో అసలు మనం ఢిల్లీకి ఎందుకు వచ్చాము, మన లైఫ్ కి ఏమైంది, మన పిల్లలు ఎందుకు బుల్లెట్ ప్రూఫ్ కార్లలో స్కూల్ కి వెళ్తున్నారు, అసలు యుఎస్ నుండి ఇక్కడికి ఎందుకు వచ్చామని చెప్పి అంటుంది. ఎందుకంటే కొన్ని రోజుల క్రితం విజయ్ నాన్న బల్బీర్ సింగ్ ని ఒక ఇద్దరు గన్స్ తో చంపడానికి షూట్ చేస్తారు. 2 బుల్లెట్లు దిగుతాయి. అలా ఈ న్యూస్ తెలిసిన వెంటనే విజయ్ తన భార్య, 2 పిల్లలతో ఢిల్లీకి వస్తాడు. హాస్పిటల్లో విజయ్ ని బల్బీర్ దగ్గరికి వెళ్లకుండా చాలాసేపు అరవింద్ బయటే వెయిట్ చేయిస్తాడు. కానీ తర్వాత మిశ్రా అనే అంకుల్ విజయ్ ని బల్బీర్ దగ్గరికి తీసుకెళ్తే అప్పుడు నాన్నను చూసి విజయ్ ని చూసి బల్బీర్ ఎమోషనల్ అవుతారు. నాకు ఫస్ట్ బుల్లెట్ తగలగానే నువ్వే గుర్తొచ్చావు అని చెప్పి బల్బీర్ విజయ్ తో చెప్తాడు. అలాగే గీతాంజలిని, 2 పిల్లల్ని కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఈ ఇన్సిడెంట్ తర్వాత స్వస్తిక్ కంపెనీలో వర్కర్స్ భయపడుతున్నారు పనిచేయనీకి అని చెప్పి మిశ్రా అంకుల్ విజయ్ కి చెప్పగానే విజయ్ కంపెనీలోకి వెళ్లి వర్కర్స్ అందరికి లైవ్ లో మా నాన్న బల్బీర్ ని కాల్చిన వాళ్ళని వెతికి పట్టుకొని నా చేతులతోనే వాళ్ళ గొంతు కోసి చంపుదా అని చెప్పి చెప్తాడు. దాంతో వర్కర్స్ అందరికి ధైర్యం వస్తుంది. ఈ స్పీచ్ ని టీవీలో చూస్తున్న అరవింద్ కి కోపం వస్తుంది. తర్వాత విజయ్ తనకంటూ ఒక సైన్యం తయారు చేసుకోవాలి అని, వాళ్ళు డబ్బుల కోసం పనిచేసే వాళ్ళు అయి ఉండకూడదు, మన కోసం ప్రాణం ఇవ్వగలిగిన వాళ్ళు అయి ఉండాలి అని చెప్పి తన సొంత ఊరికి తన తాత వాళ్ళ అన్నైన విజయ్ పెద్ద తాతయ్య దగ్గరికి వెళ్తాడు. అక్కడ విజయ్ కి బ్లడ్ రిలేషన్ అయిన చాలా మంది బ్రదర్స్ ఉంటారు. వాళ్ళని నాకు మీ హెల్ప్ కావాలి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే ఆ బ్రదర్స్ అందరూ కూడా విజయ్ కి హెల్ప్ చేయడానికి బల్బీర్ ని చంపడానికి ప్రయత్నించే వాళ్ళని చంపడానికి సిద్ధమయ్యి విజయ్ తో పాటు ఢిల్లీకి వస్తారు. అందరూ రావడంతో బల్బీర్ షాక్ అవుతాడు. అప్పుడు విజయ్ నాన్న బల్బీర్ తో ఇక మీ మీద ఈగ వాళ్ళ ఢిల్లీని తగలబెట్టేస్తా నాన్న అని చెప్పి చెప్తాడు. కట్ చేస్తే విజయ్ తన బావ అరవింద్ ని ఇంట్లోకి రానివ్వడు. గేట్ దగ్గరే ఆపేస్తాడు. ఎందుకు ఇలా చేసావు అని చెప్పి బల్బీర్ అడిగితే అరవింద్ గురించి తర్వాత డీటెయిల్ గా మాట్లాడుకుందాం కానీ ఫస్ట్ ఇది వినండి అని చెప్పి మీకొక బాడీ డబుల్ ని తయారు చేయబోతున్నాము. కైలాస్ అనే వ్యక్తి మీలాగే మాట్లాడతాడు, మీలాగే బిహేవ్ చేస్తాడు, మీలాగే కనపడతాడు అని బల్బీర్ లాగే కైలాస్ అనే వ్యక్తిని తయారు చేస్తాడు విజయ్. అన్ని ప్లాన్ చేస్తుంటాడు కానీ ఇంకా శత్రువు ఎవరు అన్న విషయం తెలీదు. అప్పుడు ఒక రాత్రి అచ్చం బల్బీర్ లాగే తయారై ఉన్న కైలాస్ బుల్లెట్ ప్రూఫ్ కార్ లో బయటికి వస్తాడు. బల్బీరు అనుకొని బాడీ డబుల్ అయిన కైలాస్ ని శత్రువు అస్రార్ అనే పేరు గల ఇతను చంపేస్తాడు. అప్పుడు చనిపోయింది కైలాస్, బల్బీర్ కాదు అని విజయ్ బావ అరవింద్ చంపడానికి వచ్చిన అస్రార్ తో ఫోన్ లో మాట్లాడుతూ బల్బీర్ ని చంపాలంటే ముందు వాడి కొడుకుని చంపాలి, నువ్వు వాడిని చూసుకో, నేను బల్బీర్ ని చంపుతానని చెప్పి ఫోన్ లో మాట్లాడుతూ ఉంటే ముందే అరవింద్ పై అనుమానం ఉన్న విజయ్ అరవింద్ అస్రార్ తో మాట్లాడిన ఫోన్ కాల్ ని ట్రాక్ చేసి మొత్తం వింటాడు. దాని తర్వాతనే నెక్స్ట్ డే అరవింద్ ని గొంతు పీసికి చంపేస్తాడు. విజయ్ అరవింద్ ని చంపేటప్పుడు అస్రార్ అక్కడే ఉంటాడు. ఈ మర్డర్ ని చూస్తాడు. తర్వాత రణ్విజయ్ ఒక పెద్ద మిషన్ గన్ ని ఇమాజిన్ చేసి డిజైన్ చేసి ఇంజనీర్స్ కి పంపిస్తాడు. తర్వాత ఆ గన్ను మొత్తం స్టీల్ తో తయారు చేస్తారు. ఆ మిషన్ గన్ ని రిసీవ్ చేసుకోవడానికి తన సొంత హోటల్ కి బ్రదర్స్ తో కలిసి విజయ్ వెళ్ళినప్పుడు ఆ శత్రువు అస్రార్ విజయ్ ని చంపడానికి పెద్ద ప్లాన్ వేస్తాడు. 300 మందికి పైగా మనుషులతో అందరూ యానిమల్ మాస్కులు పెట్టుకొని హోటల్ పై అటాక్ చేస్తారు. విజయ్ అండ్ హిస్ బ్రదర్స్ తిరిగి అటాక్ చేస్తూ ఉంటారు. ఒకసారి గన్స్ గ్యాంగ్ తో, మరొకసారి గొడ్డలతో అటాక్ చేసిన విజయ్ అందరినీ చంపేస్తూ ఉంటాడు. ఇంకా ఫైనల్లీ ఒక గ్యాంగ్ మిషన్ గన్స్ తో అటాక్ చేయడానికి వస్తారు. అప్పుడు తీస్తాడు విజయ్ అసలు మిషన్ గన్ను. ఇది వాళ్ళు పట్టుకున్న ఒక్క మిషన్ గన్ కి 100 మిషన్ గన్లతో సమానం. తమని చంపడానికి వచ్చిన అందరినీ పేల్చి కాల్చి ఒక రక్తపాతం ని సృష్టిస్తాడు రణ్విజయ్ సింగ్. కానీ చివరికి అస్రార్ విజయ్ ని గన్ తో కాలుస్తాడు. విజయ్ కి బుల్లెట్లు దిగుతాయి. తర్వాత అస్రార్ ని కూడా చంపేస్తారు. అస్రార్ కి చనిపోయే ముందు తన బ్రదర్ నుండి
కాలొస్తుంది. శత్రుశేషం ఇంకా మిగిలే ఉంది అని చెప్పి విజయ్ కి అర్థమవుతుంది. అస్రార్ చనిపోతాడు, అలాగే విజయ్ కూడా పడిపోతాడు, అట్నుంచి అటే కోమాలోకి పోతాడు. తర్వాత విజయ్ ని హాస్పిటల్లో జాయిన్ చేశాక డాక్టర్స్ వచ్చి కోమాలోకి వెళ్ళాడు, అతను బయటికి వస్తే గాని ఏమీ చెప్పలేము అని చెప్తారు. 14 డేస్ అవుతుంది కోమాలోంచి బయటికి వస్తాడు. 28 డేస్ తర్వాత కొంచెం నార్మల్ అవుతాడు. విజయ్ కి ట్రీట్ చేసిన డాక్టర్స్ అంతా ఏమంటారంటే విజయ్ కి చాలా పార్ట్స్ డ్యామేజ్ అయినాయి, బుల్లెట్ గుండె కింద దిగడంతో ఎనీ మూమెంట్ గుండె ఆగిపోయే ప్రమాదం కూడా ఉంది, విజయ్ చనిపోతాడు అని చెప్పి చెప్తూ ఉంటారు. బ్లాడర్ ఖరాబ్ అవడంతో యూరిన్ పైప్ పెడతారు, చెవులు వినిపించకపోవడంతో చెవిటి మిషన్ పెడతారు. ఎనీ టైం విజయ్ చనిపోవచ్చు, అతడు బతుకుతాడు అనే నమ్మకం లేదు అని చెప్పి చెప్తారు. కానీ విజయ్ కి మాత్రం తనపై తనకు కాన్ఫిడెన్స్ ఉంటుంది. నేను చనిపోను, నేను బ్రతికే ఉంటా అని చెప్పి అంటూ ఉంటాడు. మీరు ఎవరిదైనా హార్ట్ దొరకపట్టుకొని హార్ట్ ఆపరేషన్ కి రెడీ అవ్వండి అని చెప్పి చెప్తాడు. కానీ ఫ్యామిలీ మొత్తం కంగారు పడుతూ ఉంటుంది. గీతాంజలి ఏడుస్తూ ఉంటుంది. విజయ్ కి ఏం కావద్దు అని చెప్పి హోమాలు చేయిస్తారు, చర్చిలో జీసస్ కి ప్రేయర్స్ చేయిస్తారు. ఇలా కొన్ని రోజులకి విజయ్ కి పొట్ట వస్తుంది, ఫ్యాట్ పెరిగిపోతూ ఉంటుంది, చావు లక్షణాలు అన్ని కనిపిస్తూ ఉంటాయి. కానీ విజయ్ కి మాత్రం కాన్ఫిడెన్స్ తగ్గదు. నాకేం కాదు అని నాన్నతో బల్వీర్ సింగ్ తో కూడా చెప్తాడు. నాకేం కాదు నాన్న, ఇంకా నేను చేయవలసింది చాలా ఉంది, మన శత్రువులు ఎవరో తెలుసుకోవాలి, వాళ్ళని పట్టుకోవాలి, చంపేయాలి, చాలా పని ఉంది, మీరేం టెన్షన్ పడకండి అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఆ టైంలోనే విజయ్ కి గీతాంజలికి మధ్య గొడవలు కూడా జరుగుతాయి. గీతాంజలి విజయ్ ని ప్రతిదానికి క్వశ్చన్ చేస్తూ ఉండడంతో విజయ్ కి కోపం వస్తూ ఉంటుంది. చంపడం ఏంటి, ఇప్పుడు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో నీకు అర్థం అవుతుందా, నువ్వేం చేస్తున్నావు, నాకు భయం అవుతుందని చెప్పి గీతాంజలి అంటూ ఉంటుంది. తర్వాత గీతాంజలి విజయ్ తో హార్ట్ డోనర్ దొరికారంట, డాక్టర్స్ నిన్ను మీట్ అవ్వాలని చెప్పారు అని కూడా చెప్తుంది. కట్ చేస్తే అబ్రార్ హక్ అనే విలన్ ని ఇంట్రడ్యూస్ చేస్తాడు. అబ్రార్ కి ఆల్రెడీ 2 పెళ్లిళ్ళు అయినాయి, ఇప్పుడు 3వ పెళ్లి చేసుకుంటూ ఉంటాడు. అయితే అబ్రార్ తమ్ముడు అయిన అబిద్ అబ్రార్ చేసుకోబోయే 3వ భార్యతో అబ్రార్ మాట్లాడలేడని, మా తాతయ్య ఆత్మహత్య చేసుకొని చనిపోయినప్పటి నుండి అది చూసిన అబ్రార్ మాట పడిపోయిందని, అప్పటి నుండి నేనే అబ్రార్ కి ట్రాన్స్లేటర్ గా ఉన్నా అని చెప్పి చెప్తాడు. అబ్రార్ పెళ్లి కాబట్టి ఫుల్ ఖుష్ లో డాన్స్ చేస్తూ ఉంటాడు. అయితే పెళ్లి జరుగుతున్న టైంలో అబ్రార్ మనిషి ఒక అతను వచ్చి ఢిల్లీలో అస్రార్ చనిపోయిన విషయం అబ్రార్ కి చెప్తాడు. రణ్విజయ్ సింగ్ పై బల్బీర్ సింగ్ పై అటాక్ చేసిన అస్రార్ ఈ అబ్రార్ కి తమ్ముడు. అస్రార్ చనిపోయిన విషయం తెలియగానే ఆ విషయం చెప్పిన వాడిని అతి దారుణంగా చంపుతాడు అబ్రార్. దాని తర్వాత 2 నిమిషాలు సైలెన్స్ వహించి వెంటనే అందరి ముందు తను పెళ్లి చేసుకోబోయే 3వ భార్యతో ఇంటిమేట్ అవుతాడు. తర్వాత రూమ్ లో మిగతా 2 భార్యలను కూడా రమ్మని వాళ్ళతో ఫోర్స్ఫుల్ గా రూడ్ గా బిహేవ్ చేస్తూ ఉంటాడు. తర్వాత బల్బీర్ ని చంపడం, స్వస్తిక్ ని హ్యాండ్ ఓవర్ చేసుకోవడం అనేది మన ప్లాన్, మీరెందుకు వాడి కొడుకు వెనకాల పడ్డారు, దానివల్ల అస్రార్ చనిపోయాడు అని చెప్పి విజయ్ పై అటాక్ ప్లాన్ చేసిన వాడిని వాడి ఫ్యామిలీతో సహా వాడింట్లోకి వచ్చి అబ్రార్ చంపేస్తాడు. కట్ చేస్తే విజయ్ నేకెడ్ గా బట్టలు లేకుండా ఇంట్లో బయట వాక్ చేస్తూ ఉంటాడు. కారణం విజయ్ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్ సక్సెస్ అవుతుంది. మళ్ళీ పుట్టినట్లుగా ఫీల్ అవుతూ ఆ హ్యాపీనెస్ లో నేకెడ్ గా నడుస్తూ ఉంటాడు. నాన్న బల్బీర్ సింగ్ వచ్చి టవల్ చుట్టి వెళ్తాడు. అప్పుడే జోయా అనే అమ్మాయి ఎంటర్ అవుతుంది. జోయా విజయ్ దగ్గరికి వచ్చి నీకు అమర్చింది నా ఫియాన్సే హార్ట్, ఒకసారి చూసి వెళ్దామని చెప్పి వచ్చా అని చెప్పి జాగ్రత్తగా ఉండమని చెప్పి వెళ్తుంది. అప్పుడు విజయ్ జోయా దగ్గరికి వెళ్ళి అప్పుడే ఏం వెళ్తావులే కానీ కొన్ని రోజులు ఇక్కడే ఉండి మనసు కుదిట పడిన తర్వాత వెళ్దువు గాని అని చెప్పి జోయాని విజయ్ తన తాతయ్య ఇంట్లో ఉండమంటాడు. తర్వాత రోజు విజయ్ జోయాని కలుస్తాడు. ఇద్దరు ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారు, ఫిజికల్ గా ఇంటిమేట్ అవుతారు, లవ్ లో పడతారు. విజయ్ జోయాతోనే ఉంటాడు. ఇక్కడ గీతాంజలి ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడు, గీతాంజలిని ఇగ్నోర్ చేస్తూ ఉంటాడు. అలా ఫ్యూ వీక్స్ గడిచాక జోయా కోసం విజయ్ ఒక కార్ ని ఆర్డర్ చేస్తాడు. ఆ కార్ వస్తుంది. ఆ కార్ దగ్గరికి వీళ్ళు వెళ్ళగానే ఆ కార్ పేలిపోతుంది. అప్పుడు జోయా భయపడుతుంది. దానికి విజయ్ జోయాతో నువ్వేం భయపడకు జోయా, మనం పెళ్లి చేసుకుందాం అని చెప్పి చెప్తాడు. దానికి జోయా నేను నిన్ను పెళ్లి చేసుకోలేను, ఎందుకంటే నేను అబ్రార్ వేసిన ప్లాన్ లో భాగంగా నిన్ను ట్రాప్ చేయడానికి వచ్చా, వాళ్ళు నిన్ను నాతో ట్రాప్ చేయించి నువ్వు ఇంట్లో లేని సమయంలో నీలాగే బాడీ డబుల్ గా తయారు చేస్తున్న
అబ్రార్ తమ్ముణ్ణి మీ ఇంట్లోకి పంపించి వాడితో మీ నాన్నని మీ ఫ్యామిలీ మొత్తాన్ని చంపేస్తారు. మీ ఫ్యామిలీ చనిపోతున్నప్పుడు చూసే ఆఖరి ముఖం మీ ముఖం. ఆ తర్వాత మిమ్మల్ని చంపనవసరం లేదు అని చెప్పి వాళ్ళ ప్లాన్ ఇది అని చెప్పగానే అప్పుడు విజయ్ ఇంకా చెప్పు, ఈ విషయం నీతో చెప్పించడానికే ఇంత ప్రేమ చూపించాల్సి వచ్చింది. ఆ కార్ కూడా నేనే బ్లాక్ చేశా అని చెప్తాడు. జోయా మీద అనుమానంతోనే జోయాతో ప్రేమ నటించి తనతో ఇంటిమేట్ అయ్యి తనని కూడా ప్రేమలో పడేసి జోయా నోట్లోంచోలే నిజం చెప్పిస్తాడు. తర్వాత జోయా నిజంగానే తనని ప్రేమిస్తుందని తెలిసి జోయాని వదిలేస్తాడు. తర్వాత విజయ్ ఇంటికి వచ్చి తాతయ్యతో అసలు ఏం జరిగింది, ఈ అబ్రార్ అనేవాడు ఎవడు అని చెప్పి అడుగుతాడు. విజయ్ తాతయ్య వచ్చి మేము ముగ్గురం అన్నదమ్ములం, మా అన్నయ్య ఊర్లోనే ఉన్నాడు, కానీ నేను నా తమ్ముడు మాత్రం ఈ స్వస్తిక్ బిజినెస్ ని స్టార్ట్ చేసాం. కొన్నాళ్ళకి నా తమ్ముడు చెడ్డదారిలో పడ్డాడు. నేను వాడిని కంపెనీ నుండి వెళ్ళగొట్టాను. వాడు దేశం దాటి వెళ్ళిపోయాడు. కొన్నాళ్ళ తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పి తెలిసింది. వాడి మనవడే ఈ అబ్రార్ హక్కు. మిగతా వాళ్ళంతా వాడి సంతానం ఎక్కువగానే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళే ఈ స్వస్తిక్ ని హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి మీ నాన్నని మన ఫ్యామిలీని చంపడానికి చూస్తున్నారు అని చెప్పి తాతయ్య చెప్తాడు. దాంతో అసలు విషయం క్లియర్ గా అర్థమయ్యి అబ్రార్ ని చంపడానికి వెళ్ళాలి అని చెప్పి డిసైడ్ అవుతాడు విజయ్. అదే రోజు రాత్రి విజయ్ గీతాంజలికి తను జోయాతో ఫిజికల్ గా ఇంటిమేట్ అయిన విషయం దాచిపెట్టకుండా చెప్పేస్తాడు. అంతే, దాంతో గీతాంజలి విజయ్ ని కొట్టడం తిట్టడం, తను ఏడుస్తూ విజయ్ ని నిలదీస్తూ ఉంటుంది. విజయ్ గీతాంజలిని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అప్పుడు గీతాంజలి కోపంలో మళ్ళీ విజయ్ నాన్న టాపిక్ ని తీసుకొస్తుంది. మీ నాన్న మీద ఉన్న పిచ్చి వల్ల నువ్వు ఏది పడితే అది చేస్తున్నావు, అతను చనిపోతే బాగుండు అని చెప్పి మాట్లాడేసరికి మళ్ళీ విజయ్ కోపం పెరిగి గీతాంజలి పైకి గన్ ట్రిగర్ చేస్తాడు. కానీ పక్కకు కాలుస్తాడు. ఆ సౌండ్ కు పిల్లలు నిద్ర లేవడంతో ఇద్దరు పిల్లల దగ్గరికి వచ్చి వాళ్ళని ఎత్తుకుంటారు. తర్వాత విజయ్ జోయా ఒక మోలని, తనపై నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవని, నన్ను క్షమించు, ఇదంతా నేను మా నాన్న కోసం చేశా అని చెప్పి గీతాంజలి కాలు కూడా పట్టుకుంటాడు. కొంత సమయం తర్వాత గీతాంజలి కూల్ అవుతుంది. తర్వాత విజయ్ అబ్రార్ ని చంపడానికి వెళ్తూ గీతాంజలితో ఒకవేళ నేను అక్కడే చనిపోతే నువ్వు వేరే పెళ్లి చేసుకోకు అని చెప్పి వెళ్ళిపోతాడు. గీతాంజలి ఏడుస్తూ ఉంటుంది. తర్వాత విజయ్ తన బ్రదర్స్ తో కలిసి అబ్రార్ ఉండే ప్లేస్ కి డైరెక్ట్ గా అబ్రార్ ఇంట్లోకే వచ్చి అబ్రార్ మనుషులను చంపుతూ అబ్రార్ కోసం వెతుకుతూ ఉంటాడు. అబ్రార్ ఒక మిషన్ గన్ తీసుకొని విజయ్ ని చంపడానికి వెళ్తూ ఉంటే అబ్రార్ తమ్ముడు అబిద్ అబ్రార్ ని ఆపి, ఇది టైం కాదు, ఆవేశపడకు, వాడు ఫ్యామిలీని అంతా చంపాలి, స్వస్తిక్ ని మనం స్వాధీనం చేసుకోవాలి అని అబ్రార్ ని కన్విన్స్ చేసి బయటికి వెళ్లిపోదాం అని చెప్పి అంటాడు. లోపల ఇంట్లో ఉన్న అబ్రార్ ముగ్గురు భార్యలను విజయ్ అబ్రార్ ఎక్కడ అని చెప్పి అడుగుతాడు. రెండో భార్య అబ్రార్ ఎక్కడికి వెళ్తున్నాడో చెప్పేస్తుంది. అప్పుడు మూడో భార్య డెలివరీ టైం కి దగ్గరగా ఉంటుంది. తర్వాత అబ్రార్ ఫ్లైట్ లో వెళ్లిపోవడానికి రన్వే పై ఉండగా కార్స్ లో విజయ్ అండ్ బ్రదర్స్ వచ్చి అబ్రార్ ని అడ్డుకుంటారు. రన్వే పైనే ఎటువంటి గన్స్ యూజ్ చేయకుండా 2 గంటల సేపు అబ్రార్ మరియు విజయ్ విపరీతంగా కొట్టుకుంటారు. విజయ్ తన నాన్న కోసం నాన్నని చంపేయాలనుకునే శత్రువు అబ్రార్ ని తను ముందు చెప్పినట్లుగానే గొంతు కోసి చివరగా చంపేస్తాడు. ఆ కత్తి ఆ రక్తంతోనే నాన్న ముందుకు వచ్చి వాణ్ణి చంపేశా అని చెప్పి నాన్నకు కన్వే చేస్తాడు. అది చూసిన బల్బీర్ షాక్ లో ఉంటాడు. ఈ రోజు దీపావళి. గీతాంజలితో నువ్వు యుఎస్ కి వెళ్ళాలనుకుంటున్నావు కదా, మనం నాన్నని కూడా మనతో పాటు తీసుకెళ్దాం అని చెప్పి అంటాడు. అదే విషయం నాన్నతో చెప్తే నాన్న వచ్చి నాకు లుకేమియా అనే వ్యాధి వచ్చిందట, నేను ఇంకొక 6 నెలల్లో చనిపోతా అని చెప్పి రిపోర్ట్స్ వచ్చాయని చెప్పి విజయ్ కి చూపిస్తాడు. ఇది యుఎస్ లో మామూలే నాన్న, దీనికి ట్రీట్మెంట్ ఉంది, మీరేం కంగారు పడొద్దని చెప్పి విజయ్ అంటాడు. కానీ నాన్నొచ్చి ఇది గన్ అండ్ వైలెన్స్ తో చేసేది కాదు, నీలో ఒక క్రిమినల్ ఉన్నాడు కాబట్టే నువ్వు ఇంత క్రైమ్ చేయగలిగినావు అని చెప్పి మాట్లాడేసరికి మళ్ళీ విజయ్ ఎమోషనల్ అవుతాడు, కోపం వస్తుంది. అప్పుడు విజయ్ రోల్ రివర్స్ గేమ్ ఆడదాం నాన్న అని చెప్పి తన చిన్నప్పటి నుండి నాన్న తనతో ఎలా ఉండేవాడో ఇప్పుడు నాన్నకు తను యాక్టింగ్ చేసి చూపిస్తాడు. కొన్ని ఎమోషనల్ డైలాగ్స్ తర్వాత నాన్న వచ్చి వచ్చే జన్మలో నువ్వు నాకు నాన్న, నేను నీకు కొడుకు, తర్వాత మళ్ళీ వచ్చే జన్మలో నేను నీకు నాన్న, అప్పుడు చూడు నేను నిన్ను ఎలా ప్రేమిస్తాను అని చెప్పి ఇప్పుడు నన్ను క్షమించు అని చెప్పి అంటాడు. దాంతో విజయ్ బరస్ట్ అయిపోతాడు. మిశ్రా అంకుల్ ని హగ్ చేసుకొని
పట్టుకొని ఫుల్ గా ఏడుస్తాడు. తర్వాత గీతాంజలి కూడా విజయ్ తో నేను నీతో ఉండలేను, నేను పిల్లల్ని తీసుకొని యుఎస్ వెళ్ళిపోతున్నా అని చెప్పి కార్లో వెళ్ళిపోతూ ఉంటే కార్లోంచి విజయ్ కొడుకు అభయ్ దిగి విజయ్ దగ్గరికి నాన్న అని పిలిచి ఏడుస్తూ పరిగెత్తుకొని వస్తాడు. విజయ్ కొడుకుని ఎత్తుకొని ఎమోషనల్ అవుతాడు. గీతాంజలి కూడా ఎమోషనల్ అవుతుంది. కట్ చేస్తే రణ్విజయ్ సింగ్ బాడీ డబల్ లాగా తయారైన అబ్రార్ ఇంకో తమ్ముడు అజీజ్ రణ్విజయ్ సింగ్ బ్రదర్స్ ని ఇద్దరిని అతి ఘోరంగా చంపడంతో విజయ్ ఫ్యామిలీని చంపడమే తన లక్ష్యం అనడంతో మూవీ ముగుస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ ని. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీలైతే మీకు ఎలా అనిపించింది అనేది మీ ఒపీనియన్ ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ ప్రవీణ్ సైనింగ్ ఆఫ్.